కూడా క్యూ లైన్లో నుంచి ఓట్లేసారు. గుర్తుంది కదా, 2:30, 3 దాకా కూడా. అట్లాగా వెయ్యడానికి వీల్లేదని మొట్టమొదట గొడవకి దిగినోడు జలీల్ ఖాన్, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన ఎమ్మెల్యే. అతను గ్రహించాడు క్యూ లైన్లో నుంచున్న మహిళలు మాకు వ్యతిరేకంగా ఓటేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆ ఎన్నిక జరుగుతున్న ఆ గంట వరకు కూడా నేను తెలుగుదేశమే గెలుస్తోందని నమ్మా. ఎందుకంటే వాళ్ళ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంత ఉంది. జగన్ని దొంగగానే చూపెడుతూ ఉండటం, గ్రౌండ్ లెవెల్లో సిచ్యుయేషన్ చూస్తే పేపర్లలో రోజు వాళ్ళకి పాజిటివ్గానే రాసుకున్నారు తప్పించి ఎలక్షన్స్లో జగన్ పోతున్నాడన్న కోణంలో రాసుకొచ్చారు. 19 ఎన్నికల్లో గెలుస్తాడని నమ్మిన వాళ్ళ సంఖ్య తక్కువ నాకు తెలిసి. వైసీపీ వాళ్ళు కూడా ఎక్కువ మంది నమ్మల. అలాంటి అంతకుముందు కంటే ఒక 4 సీట్లు ఎక్కువ వస్తాయని నమ్మారు. ఏది కొంతమంది సీనియర్లు. అసలు ఇన్ని సీట్లు వస్తాయని ఎవడూ నమ్మల. బేసిక్గా జగన్ ఒక్కడే నమ్మాడు వస్తాయని. అక్కడ ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్లో అంటే, నాకు ఒక్క 2 నెలల ముందు అనుకుంటా ఒక అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక ఆయన నాతో ఫోన్ చేసి చెప్పారనమాట, సాగర్ మీరు అంతా అద్భుతంగా ఉంది మహిళలకి అనేటటువంటిది రాస్తున్నారు, వాళ్ళు ప్రభుత్వం చెప్తోంది కాబట్టి, నాకు మీరు ప్యాకేజీలు తీసుకునే రకం కాదని తెలుసు కాబట్టి చెప్తున్నాను, మీరేంటి మిగతా పేపర్ల ఇన్ఫ్లుయెన్స్, మీరు ఈ మధ్యన ఫీల్డ్లో తిరగట్లేదు కదా, కాకపోతే అసలు విషయం ఏంటంటే మమ్మల్ని డ్వాక్రా మేము కూడా ఇట్లాగే అనుకున్నాం, ప్రభుత్వం చెప్పింది 10,000 పశువు కుంకుమ ఎత్తంటే పండగ చేసుకుంటున్నారని. అది తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు అడిగింది అన్నాక నాకు షాక్ అయ్యానండి. పావుల వడ్డీ రుణాలు 5 ఏళ్లలో ఇవ్వలేదు, 0 వడ్డీ రుణాలు 5 ఏళ్లలో ఇవ్వలేదు, ఇది వాళ్ళు నిలదీస్తున్నారని మమ్మల్ని, మామూలు ఏంటి అది అని చెప్పేసి. అట్లాగే సంపూర్ణ రుణమాఫీ అంటే మేమందరం అప్పులు తీర్చకుండా ఊరుకున్నాం, చివరికి దానివల్ల అప్పులు పాలైపోయాం. ఇప్పుడు అప్పులు తీర్చకపోవడం వల్ల వడ్డీ పడింది, దానివల్ల మమ్మల్ని డిఫాల్ట్గా పెట్టి